అసలు గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుంది? ఆ మాంత్రికురాలు మమ్మల్ని చంపేస్తానని శపథం చేసింది. దాంతో ఆమె దయ్యమైందని అందరం భయపడ్డాం. కానీ ముని మాత్రం ఆ మాంత్రికురాలు అసలు దయ్యమే కాలేదంటున్నాడు. పిచ్చిదాన్ని చూసి దయ్యం అనుకున్నారని ముని అంటున్నాడు. ఆ పిచ్చిది ఈ బీచ్లోనే ఉండగా గెస్ట్ హౌస్లో ప్రత్యక్షమై మమ్మల్ని భయపెట్టిందెవరు? అంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందనమాట. ఇన్నాళ్లు మాకు రక్షణ కవచంలో ఉన్న ఆంజనేయుడి ఫోటోను కూడా బద్దలు కొట్టిందంటే ఇక మమ్మల్ని చంపడం ఖాయం. పైన బ్యాగ్లో ఉండొచ్చు. నేనమ్మా. అమ్మగారు, అది ఎందుకో భయపడుతున్నట్టున్నారు. ఏం లేదు, పైకెళ్ళాలి. నాతో పాటు వస్తావా? పదండమ్మా. ఏంటో శబ్దాలు? ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఏదేదో జరుగుతోంది. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ తెలియడం లేదు. శబ్దాలు, ఏం మాట్లాడవేంటి? శబ్దాలు, శబ్దాలు, శబ్దాలు. ఇతను కూడా నాలాగా భయపడి పారిపోయాడా? శ్వేత, శ్వేత, ఏమైంది శ్వేత? శ్వేత, ఏమైంది? బ్యాగ్ లో దెయ్యం ఉంది. దయ్యమా? ఇందులో ఏం లేదు కదా శ్వేత? లేదానంద్, ఇందాక ఆ బ్యాగ్ లో చూశాను. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తోడుగా శబ్దాలు కూడా వచ్చాడు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడు. నీ వెంట శబ్దాలు కూడా వచ్చాడా? ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుండి మేమంతా దయ్యం గురించి భయపడుతుంటే ఒక్కరోజు కూడా శబ్దాలు దయ్యం గురించి అడగలేదు. అంటే శబ్దాలు, శబ్దాలు, శబ్దాలు లేడయ్యా. శబ్దాలు లేడా? మరి నువ్వెవరు? శబ్దాలు 2 రోజుల నుంచి కనబడట్లేదంట. ఓనర్ గారు నన్ను వాచ్మెన్గా వెళ్ళమంటే వచ్చానయ్యా. ఏంటి, శబ్దాలు 2 రోజుల నుంచి కనపడట్లేదా? అవునంటయ్యా. ఇందాకేమో శ్వేత శబ్దాలు నా వెంట వచ్చాడంది, వీళ్ళేమో 2 రోజుల నుంచి కనపడట్లేదు అంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు శబ్దాలు ఏమైనట్టు?